హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. అంటే 14వ తారీఖు 3వ నెల 2025. అదేవిధంగా మనం 15వ తారీఖు 3వ నెల 2025 శనివారం రోజు కూడా పూజ ఏం ఆచరించాలనేది వీడియోలో చెప్పుకోవడం జరుగుతుందండి. ఈరోజు ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతు శుక్లపక్ష శుక్రవారం పౌర్ణమి ఉత్తర పాల్గొన నక్షత్రం అండి. ఈరోజు ఆచరించవలసిన యోగక్షేమము, అదేవిధంగా జపించవలసిన మంత్రము, రేపు ఉదయం ఆచరించే పూజ ఏంటనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనం ఈరోజు జపించవలసిన మంత్రబలం అండి. ఈరోజు హేమంత ఋతువు శుక్లపక్ష శుక్రవారం పౌర్ణమి ఉత్తర పాల్గొన నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చిన రోజు మాత్రమే హోలీని ఆచరిస్తామండి. ఇలా నక్షత్రం కలిసి వచ్చిన రోజు మనము హోలీని ద్వాపర యుగంలో కృష్ణుడు ఆచరించేవారండి. ఈ యుగంలో రాధాకృష్ణుల వారు ఈ వేడుకను అనేది ఆచరించారండి. ఈ పర్వదినాన అందరూ దేవతలు కూడా ఈ హోలీని ఎంతో సంతోషంగా ఆచరించారు. ఈరోజు మనం చేసే పూజలు కానీ, మనం ఏదైనా మొక్కుకున్నా కానీ ఆ కోరికలని సంతోషంతో ఉండడం వల్ల మనకి తీర్చుతారని గురూజీ మాటల్లో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు జపించవలసిన మంత్రం అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ఈరోజు మనము కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఈ ద్వాపర యుగంలో ఈ పౌర్ణమి నాడు ఈ హోలీ అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇది చాలా రాధాకృష్ణులకి ఇష్టమైన వేడుకగా నిర్వహించుతారు. అదేవిధంగా బలరాముడికి కూడా చాలా ఇష్టం అండి. కొన్ని ఏరియాలలో ఇది పుష్పాలతోటి చల్లుకుంటూ కూడా ఈ వేడుకను అనేది ఆచరిస్తారండి. అదేవిధంగా మనకి ఎక్కువ మంది గులాలను, అంటే మనకి హాని కలిగించని గులాలు కలర్ ఉంటుంది కదా, అంటే ఆ కలర్ని కూడా చల్లుకుంటారండి. ఇది ఎక్కువ బనారస్, మదురై ఇలాంటి ఏరియాల్లో బాగా ఆచరిస్తారండి ఈ పండుగని. చాలా వాళ్ళకి ఇది మనకి తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, మనకి ఇటువైపు ఎలా కొన్ని పండుగలు అనేవి ఎలా ప్రత్యేకంగా ఉన్నాయో వాళ్ళకి ఈ హోలీ అనేది చాలా పర్వదినంగా ఆచరిస్తారంట అండి. ఇలా వాళ్ళు వరుసకి అన్నవాళ్ళు అయినప్పుడు అన్నలకి మనం ఎప్పుడు కానీ రంగు అనేది అద్దొద్దండి. అన్నలకి చెల్లెవాళ్ళు అయితే గులాలు కలరు బొట్టుగా పెట్టేసి వాళ్ళకి రంగులను సమర్పించి చేతికి అందించి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలండి. అదేవిధంగా ఒకవేళ అమ్మాయికి పెళ్ళై ఉండి అత్తవారింటి నుండి వచ్చి అన్నకి హోలీ చేయాలి అనుకున్నదంటే వాళ్ళు మాత్రం అన్నకి పసుపు కుంకుమలు అంటించి మిగతా రంగులన్నీ ఒక ప్లేట్లో పెట్టి అన్న చేతులకు అందించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలండి. ఇలా మనం అన్న చెల్లెలు కూడా హోలీ పండుగని ఆచరించవచ్చు. లేదంటే రంగుల్లాగా పూసుకోవడం మాత్రం ఎలాంటి టైంలో కూడా మనము అన్న వాళ్ళకి చెల్లెలకి పూసుకోకూడదండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాత్రమే అన్న చెల్లెలు ఈ హోలీని ఆచరించాలనేది గురువుగారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు మనం ఉదయం పూజ ఆచరిస్తాం కదా అండి. ఆచరించినప్పుడు ఈరోజు మన ఇంటి దేవతలకి పరమాన్నము వెన్నను నైవేద్యంగా పెట్టడం వల్ల మనకి జీవితంలో ఎన్నో దరిద్రాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా మనము వెన్నని నైవేద్యంగా పెట్టడం వల్ల వెన్నలాగా మన కష్టాలన్నీ కరిగిపోయి మనకి ఇంట్లో డిప్రెషను అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా మనకి విముక్తి అనేది కలుగుతుంది. కుదిరితే ఈ 2 రకాల నైవేద్యాలను మనం ఇంటి దేవతలకు ఈరోజు పెట్టడం చాలా మంచిదని గురువుగారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఆచరించవలసిన యోగక్షేమం అండి. హోలీ రోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రము ఒక కుండలో, అంటే చిన్న మట్టి కుండ తీసుకొని దాంట్లో పాలు పోసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి దీపం వెలిగించి దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత రేపు ఆ పాలలో కొంచెం కుంకుమ వేసి తులసి మరియు మన గుమ్మంకి ప్రోక్షణ చేసుకోవాలి. మిగిలినవి చెట్టు మొదట్లో పోయడం వల్ల డిప్రెషన్ నుండి దూరం అవుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుండి
దూరమై లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా కలుగుతుంది. కుదిరితే ఈ యోగక్షేమం ఈరోజు చేయండి. నేను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో చేసి రేపు చేయవలసిన తారాబలము ఇవన్నీ ఉదయం పూజ అనేది నేను మళ్ళీ పెడతానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.